సంస్కృతి సాంప్రదాయాలతో ఆదివాసీలు పవిత్రంగా నిర్వహించే నాగోబా జాతర వేడుక ఈ రాత్రి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా వారం రోజుల పాటు జాతర కొనసాగుతోంది. ఇప్పటికే మెస్రం వంశీయులు కేస్లాపూర్ చేరుకుని సంప్రదాయం ప్రకారం మర్రి చెట్ల నీడన సేద తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో వేదికగా జరిగే నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. అర్ధరాత్రి గంగాజలంతో నాగోబా అభిషేకంలో భాగంగా నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభం కానుంది. ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా జాతరను ఆదివాసీలు ప్రాణప్రదంగా భావించడం సంప్రదాయంగా వస్తోంది. ఇప్పటికే మర్రి చెట్ల నీడన సేద తీరుతున్న మెస్రం వంశీయులు ఈ అర్ధరాత్రి గర్భగుడికి చేరుకుంటారు. పూజల అనంతరం 5 రోజుల పాటు కేస్లాపూర్లోనే సేద తీరటం ద్వారా సకల జనావళికి శుభం కలుగుతుందనేది ఆదివాసీల అచంచల విశ్వాసంగా వస్తోంది. ఈవేళ రాత్రి 10 నుంచి 12 గంటలు పూజ జరుగుతుంది. మహాపూజ ఇక్కడ అచ్చెట్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాలకి వెళ్ళేస్తారు జనాలు. గిరిజన నేత్రులు అందరు దేవుణ్ణి మంచిగా మొక్కుతారు. పంటలు ఏదో ఆరోగ్యం కానీ ఏదో అన్ని మాకు మంచిగా ఉండాలని దేవుణ్ణి మొక్కుతారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏదైనా కానీ నాగబని దర్శించుకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది. మెస్రం వంశీయులు నాగోబా జాతరను జనన మరణ సంగమంగా భావించడమే కాదు, ఆరాధిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ జాతర నిర్వహణపై ఈ దఫా ఉట్నూరు ఐటీడీఏ యంత్రాంగం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆవేదన ఆదివాసీల్లో కనిపిస్తోంది.